ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం. ఎప్పుడు ఎవరు చేయనట్టుగా మేఘాలయలో ఒక 70 రోజులు షూటింగ్ చేసి చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా లెందీ ట్రైలర్, అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది. సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మా హీరోయిన్ 2016 ఫెమినా గ్రాండ్ మిస్ ఇండియా. సో అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ చాలా కష్టపడి చేసింది. సో ఆమె ఏం చెప్తుందో చూద్దాం. మాట్లాడాక క్వశ్చన్ తీసుకో. Oh, thank you so much. I'm so grateful. I'm so grateful that you all are here for me. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ కొంచెం మర్చిపోయాను, క్షమించండి. But yes, we've put in a lot of hard work, a lot of love into Love Mowli, and I think the entire team, we were like an army shooting in such difficult circumstances. Cherrapunji, the wettest place in the world, but yes, we have given our best, and I want అందరూ ఫిల్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ ఫిల్మ్ చూసి and give us your blessings, and we wish that all of you will love it. You will love the representation of love that we have in the film, and yes, this film will make you ask yourself a lot of questions, so be prepared for that. Thank you. భావన గారు మాటలది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము, దాన్ని బ్యాలెన్స్ చేద్దాం అన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మొత్తం లవ్ స్టోరీ అండి, అంటే ప్రేమ గురించి కథ, ప్రేమ మీద కథ. చాలా కథలు చూసాం మనం, ప్రేమ కథలు. కొత్తగా మీరేంటి చెప్పేదని అడగచ్చు మీరు. కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో, లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, ఆ పర్టికులర్ అంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్స్ మధ్యలో ప్రేమ అనే పాయింట్ని మాత్రం తీసుకొని మనం చాలా సినిమాలు చూసాం. కానీ ఇదేంటంటే అసలు ప్రేమ ఏంటి, ట్రూ లవ్ అంటే ఏంటి, అంటే ఒక పేరెంట్స్ వదిలేసిన ఒక కుర్రాడు అసలు ప్రేమ అనేది లేదు, ప్రపంచానికి దూరంగా ప్రేమ మీద నమ్మకం లేకుండా ఎక్కడో బ్రతుకుతున్నవాడు, వాడికి గనక ఒక మ్యాజిక్ ఏదో జరిగి లైఫ్లో ప్రేమ దొరికితే వాడికి అర్థమవుతుందా, అర్థమయ్యి వాడు నిలబెట్టుకోగలుగుతాడా అనే ఒక మంచి కథ మీద తీసాం. అంటే గడ్డాలు మీసాలు లేదంటే వైలెంట్ క్యారెక్టర్ బట్టి మీరు ఆ ఇంపాక్ట్ దీనికి వచ్చింది, ఆ సినిమా లాగా ఉందేమో అని అనుకోవడం సహజం అండి. కానీ సినిమా చూసిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ అంటే మధ్యలో కోవిడ్ వచ్చిందండి, మధ్యలో అన్ని సినిమా కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి సార్. అవేంటంటే మేము మేఘాలయ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా అంటే ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎక్కువ వర్షం పడే ప్రదేశం అది. సో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అయినా సరే అలాంటి ప్రదేశంలోనే తీయాలని పట్టుబట్టి వెళ్ళి చాలా కష్టపడి తీసాం. మేఘాలయ గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. సో ఆ సపోర్ట్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్, మీరు ట్రైలర్ చూస్తుంటే ఈరోజు కనుక ఆ విజువల్స్ కానీ మేము పడ్డ కష్టం కానీ మొత్తం క్లియర్గా ట్రైలర్లో కనిపిస్తుంది. సో ఐ హోప్ 19th or 26th అంటే అకార్డింగ్ టు సెన్సార్ మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఏప్రిల్లోనే. సో ప్రేక్షకులు కూడా బాగా దగ్గర అవుతుంది సినిమా, వాళ్ళ ప్రేమ కథలకి రిలేట్ అవుతారు అనే ఉద్దేశంతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. డెఫినెట్గా ఉంటుందండి. అంటే ఈ సినిమా కథ మా డైరెక్టరు లేదా మేము ఈ సినిమా కథ విన్నాక నాకు అనిపించింది, నాకు ఇచ్చిన ఎఫెక్ట్ థియేటర్లో మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. అందరూ ఎప్పుడు వెళ్తే మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంటికి కాదు బయటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వెళ్ళినా పెళ్ళి ఎప్పుడు అనేది ఒక సరదా కామెడీ అయిపోయింది అది. సో అది తెలియదు ప్రస్తుతానికి. నేను అనుకోవడం సల్మాన్ ఖాన్ గారు ప్రభాస్ రాజు గారు పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటాను అనుకున్నా. ఏదండి ప్రపోజల్ సార్, పెళ్లి గురించి అయితే ఏం రాలేదండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ఒక సినిమా ఇంకొక లెక్క. అంటే పాయింట్ అలాంటిదండి, అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నాకు కావాల్సినట్టుగా ఉండట్లేదనో, లేదా నువ్వు నా కోసం మారాలనో ఒక కండిషన్ పెట్టినప్పుడు ఒక డిస్ప్యూట్ వస్తుంది మనకి. అంటే అక్క తమ్ముళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, మొగుడు పిల్లలు ఎవరైనా నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నా గురించి నువ్వు మారాలి అంటే
దేర్ ద డిస్ప్యూట్ స్టార్ట్స్. సో చాలామందికి అంటే మనం జీవితంలో చాలామందికి అన్ని రిలేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే నా కోసం నువ్వు మారాలి అని చెప్పినప్పుడు. సో ఆ పాయింట్ని అడ్రస్ చేసాం సినిమాలో అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. అవనీంద్ర మా డైరెక్టర్ ఇంత మునుపు విజేంద్ర ప్రసాద్ గారి టీంలో రైటర్ అనమాట. ఆయన ఇంత మునుపు బాహుబలి కూడా వర్క్ చేశారు. సో ఆయనే కెమెరామ్యాన్గా చేశారు, ఆయనే డైరెక్షన్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా. సో డెఫినెట్గా మీరు అడిగినట్టు నా కెరీర్లో డెఫినెట్గా 2.2 అయ్యే సినిమా. ఇంకా నేను ఈరోజు మీతో పాటు మా మమ్మీ డాడీ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అందరితో పాటు ఈరోజు మళ్ళీ ట్రైలర్ మీతో చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మేఘాలయ వెళ్ళి అక్కడ షూట్ ఫినిష్ చేసి ఇప్పుడు తిరిగి వైజాగ్ వచ్చి మీ అందరితో చూడడం మర్చిపోలేనిదే. అది కూడా ఉగాది రోజు. ఇంకా ఏమైనా ఉన్నాయంటే అది మనం ట్రైలర్ చూసాక మనం అందరూ కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం.